స్వర, బాబీ వాళ్ళతో కలిసి ఐస్ క్రీమ్ తినడం చూసేసిన సందీప్ అయితే ఇంటి దగ్గర చాలా కోపంగా ఉంటాడు. ఇక స్వర ఇంటికి రాగానే నాన్న వచ్చేసావా, పద నాన్న భోజనం వడ్డిస్తాను తినదాం గాని అని చెప్పి అక్కడ ఉన్న స్వర అంటుంది. దాంతో అక్కడ ఉన్న సందీప్ అయితే ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న స్వర అయితే చెప్పాను కదా నాన్న, మీనాక్షి ఆంటీ ఇంటికి వెళ్ళాను అని చెప్పి అంటుంది. అవునా అమ్మా, అక్కడ నీకు వాళ్ళు ఐస్ క్రీమ్ ఇచ్చుంటారు అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సందీప్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న స్వర అయితే ఎందుకు నాన్న అలా అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేనమ్మా, అసలే ఎండలు మండిపోతున్నాయి కదా, వాళ్ళు నీకు ఐస్ క్రీమ్ ఇచ్చారా అని చెప్పి సందీప్ అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న స్వర అయితే తిన్నాను నాన్న, పదే నాన్న ముందు భోజనం వడ్డిస్తాను తిందాం కానీ అని చెప్పి అక్కడ ఉన్న స్వర అంటుంది. దాంతో సందీప్ అయితే లేదమ్మా, నాకు ఈరోజు ఒక సిచ్యువేషన్ చూసి కడుపు నిండిపోయింది అని చెప్పి అంటాడు. ఆ మాటను వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అవుతుంది. దేని గురించి మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు కొందరు ఉంటారు, ఎందుకమ్మా నిజం బయట పెట్టకుండా అలా దాచుకుంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే స్వర అయితే దేని గురించి మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పి అంటుంది. అదేనమ్మా, ఈరోజు ఒక కొత్త కేసు తగిలిందిలే, దాని గురించే చెప్తున్నాను అని చెప్పి అంటాడు. ఆ మాట విని స్వర అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సందీప్ అయితే నాకు ఈరోజు ఎందుకో కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది, ఎందుకు అలా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో స్వర అయితే లేదు నాన్న, నీ మనసులో ఏదో బాధగా ఉందేమో, అందుకే నీకు కడుపు నిండిపోయినట్టు అనిపించిందా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సందీప్ అయితే నాకెందుకమ్మా బాధగా ఉంటుంది, అమ్మ ఒక మాట అడుగుతాను సమాధానం చెబుతావా, అక్కడ మీనాక్షి ఆంటీ వాళ్ళు నీకు ఐస్ క్రీమ్ ఇచ్చారు కదా, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నీకు నేను గుర్తుకు వచ్చాను కదా, ఖచ్చితంగా గుర్తుకు వచ్చే ఉంటాను అని చెప్పి అక్కడ ఉన్న సందీప్ అంటాడు. ఆ మాట వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే మా సందీప్ గడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నేను నీకు గుర్తొచ్చుంటాను కదా అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర అయితే గుర్తొచ్చావు నాన్న అంటూ కంగారు పడుతూ అంటుంది. ఇక అక్కడ ఉన్న సందీప్ మాత్రం తనని చూసినందుకు చాలా కోపంతో రగిలిపోతూ స్వరతో నిజం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయినందుకు బాధపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న హాసిని అయితే ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు, మీ అమ్మ వచ్చింది కదా, ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి అక్కడ ఉన్న హాసిని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న శివ అయితే ఏంది కలరు, నీకు నాకు పెళ్ళి అయితే నీకు అమ్మాయి మేడం అత్త అవుతుంది, కానీ మా అమ్మ నాకు అమ్మే, అమ్మ చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి అక్కడ ఉన్న ఆ శివ అయితే అంటాడు. ఆ మాట వినగానే హాసిని అయితే అది నిజమేరా అని చెప్పి అంటుంది. ఆ మాట విని అక్కడ ఉన్న శివ అయితే నాకు తెలుసు అమ్మ నా దగ్గరికి ఉండదని, అమ్మ నాకు దూరంగా ఉంటుందని, ఏంటి కలరు ఇది, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా, అమ్మ లేకపోతే ఇంకెందుకు ఈ జీవితం అని చెప్పి అక్కడ ఉన్న శివ అయితే హాసినితో చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు.